లైబై వాసన వచ్చేస్తుందండి. మేము అనారోగ్యానికి గురవుతున్నామండి. కీళ్లు పట్టేస్తున్నాయండి. కిడ్నీ పాడైపోయిందండి, లివర్ పాడైపోయిందండి అని మా జంగారెడ్డి కూడా మా వెస్ట్ గోదావరిలో 29 మంది ఈయన కల్తీ నాసిరకం మధ్య తాగి చనిపోయారు. కానీ ఏ షాపు దగ్గర కూడా ఆ రోజు ఫోన్పే అనేది లేకుండా, డిజిటల్ పేమెంట్ లేకుండా 5 సంవత్సరాలు లిక్కర్ సొమ్ముని, పేదల సొమ్మది, పేదల సొమ్ముని ఆ రోజు దోపిడీ చేసావు. పేదల జేబులు కొట్టావు. ఆ రోజు పేదల జేబులు కొడితే సరిపోయేది, పేదల ఆరోగ్యాన్ని కూడా కొల్లగొట్టావు. మరి ఆ రకంగా వేల కోట్ల రూపాయలు పేదల సొమ్మును లూటీ చేసి పేదల ఆరోగ్యాన్ని నువ్వు నష్టం చేసి ఆసుపత్రులు పాలు చేస్తే మరి అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షించకుండా ఉండాలని అంటే ఇది సాధ్యమా? అంత తప్పు చేసిన వాడు కూడా పనిష్మెంట్ ఇవ్వకండి. తప్పు చేసిన వాడు కూడా మేము హ్యాపీగా మేము తిరుగుతాం, మా రాజ్యం, మా ఇష్టారాజ్యం ఇది, మా బ్లేడ్ బ్యాచ్, మా గంజాయి బ్యాచ్, మా బెట్టింగ్ బ్యాచ్, మా అని మేము తిరుగుతామని విచ్చలవిడిగా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని సహించదు ఈ ప్రభుత్వం. లూటీల్ని, దోపిడీల్ని కూడా సహించదు. అందుకే ఈరోజు చట్టం కూడా తన పని చేసుకుంటూ ఆ సిట్టు విచారణ కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల. గత